మహాబలిపురం లేదా మమలాపురం అని పిలుస్తారు. ఇది తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ఉన్న ఒక చారిత్రక పట్టణం. పల్లవ రాజుల కాలంలో నిర్మించబడిన అద్భుతమైన రాతి శిల్పాలు మరియు దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. అయితే 7వ శతాబ్దంలో మరియు 8వ శతాబ్దంలో పల్లవ రాజులు ముఖ్యంగా నరసింహవర్మ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఈ ప్రాంతానికి మహాబలిపురం అని ఎందుకు వచ్చిందంటే, మహాబలి అనే రాక్షసుని విష్ణు సంహరించడం వలన లేదా మల్ల యోధుల పేరు మీద ఈ పేరు వచ్చిందని స్థానికులు కథనాలు చెప్తారు. అయితే ఇక్కడ చూడడానికి ఉండే ప్రదేశాలు పంచరథాలు, తీరం వెంబడి ఉన్న దేవాలయం, అర్జునుడి తపస్సు వంటి ఇక్కడవి ముఖ్యమైనవి. అయితే ఇక్కడ లైట్ హౌస్, తర్వాత పురాణం యొక్క అద్భుతమైన శిలలు, ఇవన్నీ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడి వెన్నముద్ద మొదలైనవి. అయితే ఎలా వెళ్ళాలి తక్కువ కాస్ట్లో అనేది ఇప్పుడు మనం చూద్దాం. చెన్నై సెంట్రల్ నుండి పక్కనే పార్క్ రైల్వే స్టేషన్ ఉంటుంది. లోకల్ ట్రైన్ తీసుకుని పార్క్ రైల్వే స్టేషన్ నుండి తిరువన్మయూర్కి లోకల్ ట్రైన్ ద్వారా ఒక 10 రూపీస్ కాస్ట్ అవుతుంది. అక్కడి నుండి తిరువన్మయూర్ నుండి డైరెక్టర్ మహాబలిపురం బస్సు ఉంటుంది 108. అంటే బస్ స్టాప్ రైల్వే స్టేషన్ దిగి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టాప్కి వెళ్తే అక్కడ డైరెక్టర్ బస్సు ఉంటాయి. సో మెనీ బస్సెస్. ఇక్కడ చెన్నైలో ట్రైను మరియు బస్సెస్లో తక్కువ కాస్ట్ అనేదిలో జర్నీ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఆటోలో ఇలా ర్యాపిడోలో ఇలా క్యాబ్ బుక్ చేసుకున్న చాలా ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. అయితే బస్ స్టాప్ నుండి డైరెక్టర్ బస్సు ఉంటుంది. ఆ బస్సు తీసుకుని అక్కడికి వెళ్తే అక్కడ నుండి ఎంట్రన్స్లోనే గుడి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అక్కడ నుండి మిగతావన్నీ ఈ లైట్ హౌస్ మిగతావన్నీ చూడడానికి 3 వేరు రోస్ ఉంటాయి, అది వేర్స్ ఉంటాయి. ఆ ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ ఉంటుంది. ఒకసారి తీసుకుంటే దగ్గర మూడు ప్లేసులని మనం చూడడానికి ఒకటే ఎంట్రన్స్ టికెట్ అనేది వర్తిస్తుంది. ఒక లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ 10 రూపీస్ కాస్ట్ అనేది టికెట్ ఉంటుంది, ఎంట్రన్స్ టికెట్. అయితే ఇది చూడడానికి ఫ్యామిలీతో వెళ్ళడానికి. తర్వాత పక్కనే బీచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తక్కువ కాస్ట్లో ఫ్రీ టైంలో ఖాళీగా ఉండేటప్పుడు మినిమం వెళ్ళి రావడానికి 150 చెన్నై సెంట్రల్ నుండి బీచ్ స్టేషన్కి, అదే చెన్నై సెంట్రల్ నుండి డైరెక్టర్ మహాబలిపురానికి వెళ్ళి రావడానికి చాలా తక్కువ కాస్ట్లో వెళ్ళి వచ్చేయచ్చు. ఇక్కడ సో మెనీ టూరిస్టర్స్ చూసారా, అద్భుతమైన శిలాఖండాలకి. తర్వాత కృష్ణుని యొక్క వెన్నముద్ద. దీనికి ఇక్కడ ప్రతి ఉన్నదానికి చారిత్రకంగా చాలా హిస్టరీ అనేది ఉంది. టూర్ గైడ్ కూడా మీకు ఏమైనా తెలియకపోతే అక్కడ టూర్ గైడ్ ఉంటారు, మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎలా చూడడానికి ఒక 2-3 గంటలు టైం పడుతుంది. చూసి తిరగడానికి, ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. పక్కన అటాచ్డ్ బీచ్ లొకేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్ హౌస్కి పైకి వెళ్ళి దానిపైనండి మొత్తం మహాబలిపురం మొత్తం చూడొచ్చు. సో మెనీ ఫారెన్స్ వచ్చి అక్కడ ప్రదేశాలు చూస్తారు చాలామంది. ఫారినర్స్ వచ్చి చాలామంది చూస్తారు. సో నచ్చితే లైక్ అండ్ షేర్.